ఈరోజు వరంగల్లోని 36వ డివిజన్ కార్పొరేటర్ జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వానా సమీం మసూద్ పదవీ కాలం ముగియటంతో 36వ డివిజన్లో వారి గత 5 సంవత్సరాల కాలంలో చింతల్, జ్యోతిబసు నగర్ మరియు ఆర్ఎస్ నగర్లు వేసిన రోడ్లను, మోరీలను మరియు 36వ డివిజన్ ప్రజలకు మంచినీరు మిషన్ భగీరథ ద్వారా అందించి పొప్పాలగుట్టలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయటం, ఇలాంటి పనులకు ఇంకా ఎన్నో గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 36వ డివిజన్లోని చింతల్ మరియు జ్యోతిబసు నగర్, చంద్రవదన్ కాలనీ, ఆర్ఎస్ నగర్ యూత్ నాయకులు అందరూ కలిసి సయ్యద్ మసూద్ను చింతల్కు ఆహ్వానించి వారికి తేనెటి విందు ఏర్పాటు చేసి వారికి పూల బొకేను ఇచ్చి షాల్వాలతో సన్మానించడం జరిగింది. ఈ సన్మానాన్ని ఉద్దేశించి మసూద్ మాట్లాడుతూ, మేము ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులను గుర్తించి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన 36వ డివిజన్లోని యూత్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 36వ డివిజన్లోని ఒక్కరిద్దరు వ్యక్తులు కావలసుకొని వారి స్వలాభాల కోసం మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది వదిలితే ఊరుకునేది లేదని, మేము చేసిన కార్యక్రమాలు 36వ డివిజన్లోని ప్రజలకు తెలుసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబసు నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గడల రమేష్, యూత్ నాయకులు గారే అనిల్, గారే వెంకటేష్, నాగరాజు, కార్తిక్, విజయ్, డుంబు, గారే శ్రీకాంత్, వెంకటేష్, శివ, యూసఫ్, హరి మరియు 30 మంది యూత్ నాయకులు పాల్గొన్నారు. తన పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మన యూత్ పరంగా మన మసూద్ గారిని సన్మానించడానికి ఇక్కడికి పిలువగానే వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా చింతల్లో ఆర్ఎస్ నగరే కానీ, జ్యోతిబాస్ నగరే కానీ, ఇంకా టీచర్స్ కుప్పలగుట్ల టీచర్స్ కాలనీ కానీ కొన్ని ఏరియాలలో దాదాపు ఒక 74 రోడ్లు గల్లీ మనం పోయి చూసుకున్నా కూడా రోడ్లు కానీ, మోరీలు కానీ ప్రతిదీ వేసినందుకు, మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి అందరికీ నీళ్ళు అందించినందుకు మన డిప్యూటీ మేయర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చిన్న సన్మానం. నా సతీమణి రిజ్వానా సమీం మసూద్ గారి పదవీకాలం ముగియడంతో ఈరోజు చింతలో ఉన్న యూత్ అందరూ కూడా పిలిచి ఘనంగా సత్కరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2021 మే 7వ తారీఖున అఖండ మేడతో చింతల్ వాసులను గెలిపిస్తే వారు రుణం తీసుకునే విధంగా ప్రతి కార్యక్రమం కూడా అబ్బా అని రెడీ చేసిన డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ దసరా ఉత్సవ సమితిని తలదన్నెల అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటి తక్కువ లేకుండా అందరినీ కూర్చోబెట్టి చేస్తానని చెప్పి లాస్ట్ టైం దసరా ఉత్సవాలు కూడా చేసిన. ఏం చేసినా కూడా మీ అందరి సహకారంతో చేసిన. కొంతమంది కుక్కలు ముడుతూ ఉంటాయి, రోడ్డు మీద నడుస్తూ కుక్కలు ముడుతూ ఉంటాయి. ఈయన గురించి చూస్తే అందరికి భయమే. నేను పోగానే, ఎందుకంటే పాపం అందరు భయం ఉండే, మసూద్ ఉన్నంత వరకు ఎవరు కూడా అన్యాయం చేయాలంటే భయపడ్డారు. ఇవాళ నేను ఇక్కడ నుండి పోగానే ఎంత సంతోషపడతానంటే, కొంతమంది చేయిస్తారు, ఎవరు చేయిస్తారు, ఎవరున్నా ఎంత నాకు తెలుసు, అది మా పార్టీ అధిష్టానం కూడా తెలుసు ఎవరు చేయిస్తారు. దాన్ని అన్నిటి పట్టించుకున్నాను. పిచ్చి కుక్కలు మురుగుతా అంటే రోడ్డు మీద ఎనుగు నడతాను, పిచ్చి కుక్కలు మురిగినప్పుడు ఆ పిచ్చి కుక్కలు పట్టించుకొని అయ్యో వీళ్ళు ఇట్లా అన్నారే, అయ్యోకి ఇట్లా అన్నారే, జనం ఏమంటారు, జనం ఏం చేస్తారు, జనం అందరికీ తెలుసు. మసూద్ ఏం పని చేసిండు, మసూద్ ఏ విధంగా జనంతో ఉన్నాడు, మసూద్ ఇల్లు కడితే పైసలు అడిగిందా, మసూద్ ఎక్కడ నేను తప్పు చేసిండా అని జనానికి తెలుసు. మసూద్ అనేటోడు నిక్కచ్చిగా ఉండేటోడు, మసూద్ అనేటోడు ఈ స్నేహపూర్వకంగా ఉండేటోడు, భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ తెలుగుతున్నా. జై హింద్.